హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో, ఇక్కడొచ్చేసి మార్నింగ్ టైంలో మా వీధిలోకి ఆకుకూరలు అమ్మే ఆవిడైతే వచ్చిందనమాట. పాపొచ్చేసి ఈరోజు స్కూల్‌కి వెళ్ళింది కదా! ఫస్ట్ డే ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి లంచ్ ఇంకా ప్రిపేర్ చేయాలనమాట. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోస తీసుకొనొచ్చింటే మా హస్బెండ్ తినేసి వెళ్ళింది. ఇంక ఇక్కడ లక్కీ ఏమో నిద్రపోతున్నాడనమాట. అంటే మార్నింగు 6:30కి అలా లక్కీ నాతో పాటు నిద్ర లేసినాడు. ఇంక వాడు కాసేపు ఆడుకొని ఇప్పుడైతే పడుకున్నాడనమాట. ఇంక వాని దగ్గరే కూర్చొని నేను మళ్ళీ నాకు వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతది వాడికి, లేస్తాడు అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చొని వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట గోంగూర వలుస్తూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రెజెంట్ అయితే నేను మైక్ యూజ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదంటే నేను డైరెక్ట్ వాయిస్‌తో మాట్లాడదామని చెప్పి అనుకున్నాను కెమెరాలో. ఇక్కడ ఇంటి దగ్గర కొత్త హౌస్ అయితే కడుతున్నారనమాట. ఆ డిస్టర్బెన్స్ చాలా అంటే చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కడ్డీలేవో కట్ చేస్తుంటే సౌండ్ వస్తది కదా! అది చాలా ఎక్కువుంది. సో, అందుకనేసి ఇక్కడొచ్చేసి నేను గోంగూర అయితేను ఇలా వేపుడైతే పెట్టేసాను. ఆయిల్‌లోనే మగ్గనిస్తే గోంగూర చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. సో, నాకెందుకో ఇంక మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకవు గదా! ఎక్కువ సేపు పెడితే మళ్ళీ కొద్దిగా మాడినట్టు ఉంటదని వాటర్ అయితే యాడ్ చేసి అలాగే పసుపు కూడా వేసాననమాట. లైట్‌గా యాడ్ చేశాను వాటర్ అనేది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. అంటే నేను రైసు మార్నింగ్ 9కే పెట్టాననమాట. అందుకనేసి తొందరగా అయితే అయిందనమాట. ఇంక ఇక్కడైతే ఇది ఉడుకుతా ఉంది ప్రెజెంట్ అయితేనా. ఇటుపక్క లక్కీ కోసం అయితే నీళ్లు పెట్టాను. నేను పిల్లలకి ఇలా గ్యాస్ పైన ఎందుకు నీళ్లు కాంచుతానంటే, అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందండి. ఎందుకంటే పిల్లలకి హీటర్ నీళ్లు పొయ్యొద్దు అని అంటారు కదా! అందుకనేసి అలా గ్యాస్ మీదే కాంచి పోస్తా ఉంటాను. ఇక్కడ ఈ ఆకుకూర తీసుకున్నాను కదా! వీటి పేరేంటో నేనైతే మర్చిపోయాను. కానీ మళ్ళీ నాకు గుర్తొచ్చిందండి. దీని పేరొచ్చేసి తంబాలాకు అంటారంట. మా సైడ్ వచ్చేసి మేము కొయిటాకు అని అంటాము. కానీ కొయిటాకు కాదు ఇది. అది వేరు, ఇది వేరు అని చెప్పి అంటున్నారు. ఏంటో ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క పేరు. అయితే మాత్రం టేస్ట్ అయితే బావుందండి. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఉడకబెడుతున్నాను గోలంలో వేసి. ఇది ఎక్కువ సేపు ఉడకనీయొద్దు అంట. ఎందుకంటే తొందరగా ఉడికిపోతది. కొన్ని నాటి ఆకులైతే కొంచెం లేట్ అయితది అని నాకు తీసుకున్నప్పుడు అవ్వ వాళ్ళైతే చెప్పారనమాట. నాకేం తెలియకపోయినా మా వీధిలో తెలిసిన అవ్వుంది. ఆ అవ్వని అడిగితే చాలు ఏదైనా చెప్తది. ఇక్కడ నేను ఇది ఆకుకూర క్లీన్ చేసినాకైతే ఇలా గోలంలో అయితే వేస్తాను. వేసి కొద్దిగా ఉప్పైతే వేశాననమాట. సో, లక్కీ అయితే కొద్దిగా కదులుతూ ఉన్నాడు ఉయ్యాల్లో. నాకు ఒక పక్కన అక్కడ టెన్షన్‌గా ఉంది. వాడెక్కడ నిద్ర లేస్తాడేమో అని చెప్పేసి. ఈ గోళంలో ఈ ఆకుకూర అనేది పట్టలేదు. అయినా కానీ ఉడికిందంటే మాత్రం ఇంకా కిందికెళ్ళిపోతది గదా! అని చెప్పేసి నేను ఇంకా అలాగే పెట్టేసాను. ఇంకిక్కడ గోంగూర అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా ఇప్పుడు నేను దీన్నైతే ఎనుపుతా ఉన్నాను. అందులో వచ్చిన వాటర్ అయితే పక్కకు తీసాను. ఇంకిప్పుడు ఇది ఉడికింది గదా! చూసారా అప్పుడు ఎంత ఉండిందో ఇప్పుడు కొంచెమే అయింది కదా! ఇప్పుడైతే గోంగూర రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఎనిపాననమాట. సో, గోంగూర ఆహ్, నాటి ఆకు కాదు. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకిక్కడ నేను చాలా రోజుల తర్వాత అంటే 1 మంత్ తర్వాత ఇంకా స్వీటీ క్యారీ బాక్స్ కోసం అయితే వెతుకుతా ఉన్నాను. ఇక్కడే అయితే పెట్టాననమాట క్లీన్ చేసి. నాకిక్కడ ఇది కొంచెం అడ్డొస్తుందనమాట. ఎందుకంటే ప్లేస్ అనేది నేను కొద్దిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోలేదు. అక్కడ సామాన్ల స్టాండ్ ఉంది గదా! అది ఇటు పక్కకు జరిపినానంటే నాకక్కడ వంటగది దగ్గర ఆహ్, స్టవ్ దగ్గర ఇబ్బందవుతదని చెప్పేసి దీని కిందే పెట్టాను. ఇక్కడ బాక్స్ అయితే తీసానండి. ఇంకా అలాగే పాపకి స్నాక్స్‌కి కూడా ఇంకొక బాక్స్ కావాలా, దానికోసం అయితే వెతుకుతున్నాను. కాసేపటి తర్వాత కనిపించింది. ఇదే ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ బాక్సు. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేస్తా ఉన్నాను. పాపకి రైస్ పెట్టి అలాగే కర్రీ వేయాలని చెప్పేసి. అలాగే ఇంకా స్నాక్స్ కోసం కూడా ఈ బాక్స్ అనమాట. దీన్ని కూడా క్లీన్ చేశాను. అదేంటో గాని పిల్లలు ఎవరైనా హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్‌కి వెళ్ళొద్దులే ఒక 2 డేస్ ఇంకా ఎవరు రారు అంటే, సరేలే మమ్మీ అని హ్యాపీగా ఇంట్లో ఉండిపోతారు.
మా పాప మాత్రం ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి నన్ను సతాయిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు 10 డేస్ బ్యాకే చెప్పింది, స్కూల్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే నేను స్కూల్కి వెళ్తా కన్ఫర్మ్గా, నువ్వు డాడీకి కూడా చెప్పు మమ్మీ, డాడీకి చెప్తే ఏం అవసరం లేదులే అని అన్నాడు, ఎవరు రారు ఆ రోజు అన్నాడు అని అనింది. ఇక్కడైతే నేను ఇంకా రైస్ పెట్టేశాను, నెయ్యి వేసాను, అలాగే గోంగూర పచ్చడి వేసాను. ఇంకా పాప ఆకుకూర తినదనమాట, అందుకనేసి ఇంక ఇక్కడైతే బిస్కెట్లు అయితే పెడుతున్నాను. ఇంకా అలాగే కొన్ని వాటిని ఏదో అంటారండి, మురుకులు ఏదో అంటారు, అవి కూడా పెట్టాను అనమాట. మా పాపకి తీపి అనేది ఎక్కువ పెడితే పంటి ప్రాబ్లం ఉంది, సో అందుకనేసి నేను ఆ సాల్ట్ బిస్కెట్లు తెప్పించాను పాపకి, అలాగే లక్కీ కోసం కూడా లేండి. ఇంకా ఇక్కడైతేనా నేను బ్యాగు అక్కడ పెట్టేశాను, క్యారీ బాక్స్. ఇక్కడ ఇది ఉడికిపోయిందండి నీట్గా, ఇందులో ఉన్న వాటర్ అంతా వడిపోసాను అనమాట ఇలా గోళంలో వేసి. ఇంకా కాసేపటి తర్వాత ఈ వాటర్ అనేది కొద్దిగా చేత్తో పిండాలి, మరి అందులోనే అట్లే ఉండిపోతాయి కాబట్టి. ఇక్కడ ఫైనలీ వేపుడైతే వేస్తున్నానండి, ఇంకా వేపుడు కూడా కంప్లీట్ అయిపోయింది, ఆకుకూర కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి ఆకుకూర ఫ్రై, గోంగూర పుల్లగూర, రైస్ అనమాట. ఇంకా పెరుగు ఎలాగే యాజ్ ఇట్ ఈస్ రోజు ఉండేదే కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్.